ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో కొన్ని రకాల మార్పులు అయితే కలగబోతున్నాయి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, నిరాశ మన దరికి చేరకూడదు. ఈ రాశి జాతకులకు మనసులో పలు రకాల ప్రశ్నలు ఉండడం సర్వసాధారణం. ఎందుకంటే అన్నీ మాకే కావాలి, అన్నీ మాతోనే అందరూ పంచుకోవాలి, లేదా ఎవరికైనా కష్టం ఉంటే వారి ఆపదలో నేను తోడు ఉండాలి, ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. కావునే వీరికి కష్టాలు ఎక్కువ. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నెంబర్ 9701875831. మనుషులన్నాక కష్టాలు ఎక్కువే, కానీ వీరు కష్టాలు కూడా ఇష్టాలుగా భావిస్తూ ఉంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడు మిమ్మల్ని పరీక్షలకు లోను చేస్తున్నాడు, కానీ అన్యాయం చెయ్యడు. ఇప్పటి వరకు మీకు ఎన్నో రకాల పరిమితులు దాటిన బాధలు కలిగి ఉండొచ్చు, ఎన్నో రకాల అపనిందలు కలిగి ఉండొచ్చు. ముఖ్యంగా ఎన్నింటినీ తట్టుకున్నా నా అని కుటుంబం కోసం నిలబడ్డ మీకు ఆర్థిక స్తోమత సరిగా లేక నలుగురిలో పరువు నష్టము, ధన నష్టము, కొన్ని రకాల మోసాలు, కొన్ని రకాల ద్రోహాలు, వీటన్నింటికీ కారణం మీ యొక్క గ్రహస్థితి అని మేము ఒప్పుకోవాలి. ఎందుకంటే గ్రహస్థితుల తాలూకా పరీక్షలకు లోనై అగ్నిగుండంలో పడి బయటకు వచ్చిన వారుగా మీరు రాటు తేలిపోయారు. కానీ ఇప్పుడు మీ యొక్క పవిత్రత బయటకు వచ్చింది. మీ యొక్క పరిస్థితి మారబోతుంది. ఇది భగవంతుని అనుగ్రహమే అనుకోండి. ఇప్పటి వరకు మీకు ఎదురైన ప్రతి అగ్ని పరీక్షల నుంచి బయటపడి రాటు తేలి మంచి ఫలితాలు పొందుకొని ఇక అత్యంత అచంచల ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళి గడియ ఈ రోజున మొదలు కాబోతుంది. శని ఏళ్ల నాటి ప్రభావం తొలగిపోయింది. శని 1వ పాదం, 2వ పాదం, 3వ పాదంలో ఉన్నప్పుడు కష్టాలనే ఇస్తాడు, పరీక్షలనే ఇస్తాడు, ఇబ్బందులనే అనుగ్రహిస్తాడు. కానీ శని 4వ పాదంలోకి ప్రయాణమే మీకు ఈ మార్పు కలగబోతుంది. ఈ రోజున జ్యోతిష్య మార్పు కదలికల గురించి, వాటి తాలూకా ఫలితాల గురించి, ముఖ్యంగా శని ప్రభావం గురించి మీకు చెప్పాలి. ఈ వీడియోలో ఈ విషయాలే తెలుసుకోబోతున్నాము. అనవసరమైన విషయాలని అపోహపడి వీడియో చూడడం మానేస్తే మీకు కలిగే లాభ నష్టాల గురించి కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాం. కాబట్టి ఒక కన్నేసి మీరు దీర్ఘకాలికంగా ఈ వీడియోని చూడమని మేము కోరుకుంటున్నాము. ఎందుకు అని అన్నట్లయితే కనుక ఏ విషయమైనా 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాల్లో మనం చెప్పడానికి కుదరదు. ఇది గ్రహస్థితి. మీ జీవితం గురించి మీరు కేటాయించాల్సింది కేవలం ఈ సమయం మాత్రమే. కాసేపు ప్రశాంతంగా ఒక చోట కూర్చొని మేము చెప్తున్న ఈ విషయాలు అపోహలో వాస్తవాలు గ్రహించే ప్రయత్నం చేయాలంటూ మా మనవి. కావున సమయం కేటాయించండి. మీరు, మీ కుటుంబం, మీ ఇంటిల్లపాది కూడా అష్ట ఐశ్వర్యాలతో ముందు మనశ్శాంతిగా జీవించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓం శ్రీ వారాహిదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్నవారు కింద కూడా కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. వారాహి అమ్మ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చల్లగా చూస్తోంది. ఇక ఆలస్యం లేదండి, వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున గ్రహస్థితి మీకు ఎంతో మంచి యోగాన్ని కలగచేస్తోంది. ఈ గ్రహస్థితి ఎలా ఉంటుందంటే ఆగిపోయిన పనులను ప్రారంభించేస్తోంది. ఆగిపోయిన మీ ముఖంలోని నవ్వు బయటకు వచ్చేస్తోంది. నవ్వులు చిందించే రోజు అనే చెప్పాలి. కంట తడికి దూరం అవుతారు. ఎదుటి వారి కంట తడిని కూడా తుడిచే సమయం ఈ రోజున మీకు ఆసన్నమైంది. ఈ రాశి జాతకుల మనసు ఎలా ఉంటుందంటే అందరూ నా వారే, అందరూ నా సహాయాన్ని అందుకోవాలి, నేను వారికి ఆపదలో సహాయాన్ని అందించాలి. అంటే ఇది వేరే నాయకత్వ ధోరణి అలా కాదండి. వీరి మనసు ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. నా మనుషులను నేను ఎప్పుడూ సాయం చేస్తూ పైకి తెచ్చుకోవాలి, నాతో పాటు నా చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండాలి,
ఎవరు నాకు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, నా పిల్లలు లేదా నా అత్త మామలు లేదా నా అమ్మ నాన్నలు లేదా నా బంధువులు కుటుంబీకులు అయిన వారికి ఏదైనా ఆపద వస్తే నేను సాయం చేయాలి, ముందుగా నేను కష్టపడాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నా కుటుంబం కోసం ఎదురు తిరగాలి, మనోచింతన నాది అవ్వాలి, కష్టం నాదే అవ్వాలి, సమస్య నాకే రావాలి, ఇలానే ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఆలోచిస్తారా అని మీకు అనుమానం కలగచ్చు. ఒకసారి మీ మనసులో ప్రశ్నలు సంధించుకోండి. నేను ఎవరి కోసం ఏమేమి చేశాను, ఎవరి కష్టంలో పాలు పంచుకున్నాను, నా ఇష్టంతోనా లేదా నా పేరు కోసమా అని ఆలోచిస్తే మీకే అవగతమవుతుంది. ఇన్ని చేస్తున్నా మీకు ఎదుటి వారితో అపవాదులు అపనిందలు వస్తున్నాయి. ఎందుకంటే మీరు ఇంత మంచి ఉన్నత వ్యక్తిత్వంతో ఉండడం ఎవ్వరికీ నచ్చదు. ఎందుకంటే ఇది కలియుగము. నాకన్నా ఒకరు ముందున్నారన్నా, నాకన్నా ఎక్కువ గౌరవం ఒకరికి వస్తున్నా చూసి తట్టుకోలేని తత్వం ఉన్న వ్యక్తుల మధ్య మీ జీవితం ఉంది. అంటే వారు పూర్తిగా చెడు అని కాదండి, మీ మంచి కోరుకునే వారిలో కూడా 20% స్వార్థం ఉంటుంది, 80% మంచి కోరుకుంటారు. ఇది మానవుల నైజము. మీరు పరిపక్వతతో ఆలోచించండి, ఎత్తుకు ఎదిగేలా ఆలోచించండి, ఎదుటి వారి మనసు గురించే ముందు ఆలోచించండి. నా ఎవరు తన మన పర భేదం లేకుండా ఉండాలి, కానీ భేదం ఏమిటో ముందు ఆలోచన చేయండి. ఎవరు కఠినాత్ములు కఠిన మనస్కులు అనే విషయాలు వివరాలు ఈ రోజున మీరు తెలుసుకోవాల్సిందే. ముఖ్యంగా ఈ రోజున మీకు ఒక విషయం గురించి జ్ఞాపకం చేద్దామనుకుంటున్నాము. మీ జీవితంలో కొన్ని రకాల కష్టాలను కలిగించి కొన్ని కుయుక్తులు పన్నుతున్న కొంతమంది మనుషులు ఉన్నారు అని చెప్పక తప్పడం లేదు. చెడు అనేది మా నోటి గుండా రాకూడదు, కానీ చెడు అనేది మీకు చెప్తున్నామంటే ఇది కేవలం హెచ్చరిక. ఆ మనుషులతో పోట్లాట పెట్టుకొని, ఆ మనుషులతో గొడవ పెట్టుకొని మీ జీవితాన్ని నాశనం చేసుకోవాలనేది మా ఉద్దేశ్యం కానే కాదు. కానీ అటువంటి వ్యక్తులతో మీరు అభిముఖంగా ఉండకూడదు, వారితో ఎదురు వితండ వాదన ఆడకూడదు. ఈ మనిషి ఇలా అని మనకి తెలిసిందనుకోండి, ఆ మనిషి నుండి దూరంగా ఉండమని చెప్పేది మా బోధన సారాంశాన్ని అర్థం చేసుకోకుండా, భావోద్వేగాలు కంట్రోల్ చేసుకోకుండా వారి మీద గొడవలకు మాత్రం వెళ్ళవద్దు. ఈ రోజున వారు ఎవరు అని అన్నట్లయితే గనక ఏ అనే అక్షరంతో మొదలైన వారు ఒక సంస్థ నుండి వచ్చిన వారు కావచ్చు, మీ కార్యాలయం నుండి వచ్చిన వారు కావచ్చు, మీ కుటుంబంలో ఉండవచ్చును, లేదా ఆ అక్షరంతో పేరు కలిగిన స్త్రీమూర్తి కూడా కావచ్చును. మీరు స్త్రీల, మీకు కూడా ఆ స్త్రీతోనే శత్రుత్వం ఉంటుంది. మీరు పురుషుల, ఆ స్త్రీలతోనే లేదా ఆ పురుషులతోనే మీకు శత్రుత్వం ఉండొచ్చు. ఇది విధిరాత కాదు, ఇది మీ యొక్క మంచితనానికి కేవలం వారి వల్ల వస్తున్న శత్రుత్వం. ఇది వారి యొక్క శత్రుత్వం చాలా భీకరమైంది. కుళ్ళు కుతంత్రాలతో కుయుక్తులతో మీ యొక్క జీవితాన్ని నాశనం చేయాలని కాదు, వారి జీవితాన్ని బాగుపరుచుకోవాలనే ఉద్దేశ్యంతో మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. మీ కష్టానికి ఫలితాన్ని మీకు దక్కనివ్వడం లేదు, లేదా మీరు వారితోనే మనసు విప్పి మాట్లాడేటట్లుగా మిమ్మల్ని మలచుకున్నారు. వారు చెడు ఎప్పుడు ఎవరి దగ్గర ఎలా వినిపిస్తుంది, ఎలా కనిపిస్తుంది అనేది మనకి తెలియదు. కానీ ఒక సూత్రం చెప్తాము, ఆలోచించండి. ఇది ఒక రహస్యము. ఎవరితో ఉంటే మీ మనసు అల్లకల్లోలంగా అనిపిస్తుంది, అంటే గజిబిజిగా అనిపించడం, ఏ నిర్ణయానికి రాలేకపోవడం, మీ మనసు మీద వారి యొక్క ఆధిపత్యం ఉన్నట్లు అనిపించడం, మీ జీవితంలో ప్రధాన సూత్రధారిగా వారు ఉండడం. వారు ఎవరైనా కావచ్చు, కన్న తల్లిదండ్రులు కావచ్చు, తోడబుట్టిన వారు కావచ్చు, లేదా ఎవరైనా కూడా కావచ్చును. కానీ వారి యొక్క అజమాయిషి కింద మీ మనసు నలిగిపోతుంది. మీరు బయటపడలేకపోతున్నారు లేదా తెలుసుకోలేకపోతున్నారు. ఈ సూత్రం ద్వారా ఒక్కసారి ఆలకించి తెలుసుకోండి. ఇక వారి నుంచి బయటకు రండి. మీ యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ, మీ యొక్క పర్సనల్ మ్యాటర్స్ కానీ, లేదా మీ యొక్క ఆనందం కానీ, మీ బాధ కానీ ఇక వారితో పంచుకోకూడదు. మీరు ఇంతే జాగ్రత్తగా ఉండండి. మరొక మారు ఆలోచించండి. మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మీ పర్సనల్స్ని ఎవ్వరికీ చెప్పొద్దు. ఈ రాశి జాతకులకు శత్రువులు ఎక్కువ మంది ఉన్నారంటే మిత్రులు కూడా అంతే ఎక్కువ మంది ఉన్నారు అని కాదండి. మీరు గుడ్డిగా నమ్మేది
కేవలం కొంతమందిని మాత్రమే. ఆ కొంతమందిలో కూడా శత్రువులు ఉన్నారు. ఎందుకు అని అన్నట్లయితే మీ మంచి మనస్సు, లేదా మీరు ఉన్నటువంటి మీ రంగం కావచ్చు, లేదా మీ యొక్క ఆర్థిక స్థిరత్వం కావచ్చు, లేదా మీ దగ్గర ఉన్న ధనము కావచ్చు. ఇప్పటి కలియుగంలో ఇవే మనకి బద్ధ శత్రువులను తయారు చేస్తున్నాయి. మీ యొక్క జీవితంలో కూడా ఈ రోజున మార్పు ఇదేనండి. అయితే శని 4వ పాదంలోకి రావడం వల్ల ఈ రోజున అత్యంత లాభసాటిగా మీకు మారబోతుంది. లాభం ఎక్కడి నుంచి వస్తుంది ఒకసారి ఆలోచించండి. మీకు వచ్చే ధన ద్వారాలు ఎక్కడ మూసుకుపోయాయి? ఈ ఆలోచన మిమ్మల్ని మేలుకొలుపుతుంది. ధన ద్వారాలు ఆగిపోయిన చోటు నుండి మీ యొక్క పరిస్థితులను మార్చుకునే ప్రయత్నం చేయండి. పక్కాగా ఆ దేవదేవుడు మీకు సాయం చేస్తాడు. ఏదైనా మానవ ప్రయత్నం ఉంటే భగవంతుడే మనకి అంశగా మారి ఎవరి రూపంలో అయినా రావచ్చు. అది స్త్రీ రూపంలో అయినా, పురుషుల రూపంలో అయినా, ఈ రోజున ఆలోచన రూపంలో అయినా, సహాయం రూపంలో అయినా మీకు ఒక మంచి పరిస్థితి తలబడబోతుంది. మీరు ఈ యొక్క పరిస్థితిని మార్చుకునే ప్రయత్నం చేయొద్దు. ఆ యొక్క పరిస్థితికి అనుగుణంగా ఆలోచనలు చేయండి. నాయకత్వ లక్షణాలు ఉన్న ఈ రాశి జాతకులు ఎప్పుడు కూడా నాదే పై చేయి కావాలి అనుకుంటారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. సహాయాన్ని పొందుకోవడం కూడా ఒక వరమే. నేనే సాయం చేయాలి, నేనే ఎదుటి వారికి అండగా నిలబడాలి అనుకోవద్దు. మీరు సహాయం పొందాల్సిన గడియలు వచ్చినప్పుడు సహాయం పొంది వారికి కృతజ్ఞులుగా ఉండండి. ఈ రోజున సహాయం పొందే గడియ, అది ఆలోచన కావచ్చు, లేదా మీ ఉద్యోగ రీత్యా సాయం కావచ్చు, లేదా ఆర్థిక పెట్టుబడి కోసం సహాయం కావచ్చు, లేదా మీకు రావాల్సిన ఆస్తి తగాదాలు, కోర్టు తగాదాల్లో మీ పక్షాన నిలబడే ఒకరు కావచ్చు. వారు ఎవరైనా కావచ్చు. భగవంతుని ఆశీర్వాదంతో మీ జీవితంలోకి వస్తున్నారని మేము పొల్లు పోకుండా చెబుతున్నాము. ఈ రాశి వారికి ఈ రోజున ప్రేమ జీవితంలో ఒక మధురమైన మలుపు తెస్తోంది. ఒంటరిగా ఉన్న వారికి ఊహించని పరిచయాలు, కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం బలంగా ఉంది. ఇప్పటికే బంధంలో ఉన్నవారు తమ భాగస్వామితో మీరు మరింత సన్నిహిత్వాన్ని, అలాగే సాన్నిహిత్యాన్ని అవగాహనతో పంచుకుంటారు. చిన్న చిన్న అపార్థాలు తలెత్తిన వాటిని ప్రేమతో, సంయమనంతో పరిష్కరించుకుంటారు. మీ భావాలను నిస్సంకోచంగా వ్యక్తపరచడం వల్ల బంధం మరింత బలపడుతుంది. ప్రియమైన వారితో కలిసి ఆనందంగా గడిపే శుభ సమయం ఈ రోజుగా నిలుస్తోంది. హృదయపూర్వకమైన అనుబంధాలు చిగురించి ప్రేమ పరిమళిస్తోంది. పెళ్లి, వివాహ బంధం గురించి ఆలోచిస్తున్న ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. కొన్ని వైవాహిక సంబంధాలు బలపడి పెళ్లి దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. వివాహ ప్రతిపాదనలు అందొచ్చు, లేదా మీరు ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇప్పటికే వివాహమైన వారు తమ భాగస్వామితో చక్కటి అవగాహనతో ముందుకు సాగుతారు. ఇరు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడి వివాహానికి మార్గం సుగమమవుతుంది. కొత్త బంధాలకు ప్రాణం పోసే శుభముహూర్తంగా ఈ రోజు నిలుస్తోంది. ఇది వివాహ జీవితానికి సంబంధించి సానుకూల పరిణామాలకు చర్చా వేదిక అయ్యే రోజు. కుటుంబంలో ఆనందం, సామరస్యం వెల్లివిరిసే రోజు ఈ రోజు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇది మీకు మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. దీర్ఘకాలికంగా ఉన్న చిన్న చిన్న కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. దూరపు బంధువులు లేదా స్నేహితులు ఇంటికి వచ్చి ఆనందాన్ని పంచుకుంటారు. పెద్దల ఆశీస్సులు లభించి ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విలువైన సమయం గడుపుతారు. ఇది కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేసుకునే శుభతరుణంగా ఉంది. ఇంట్లో సుఖశాంతులు నెలకొని ఆనందం వెల్లివిరుస్తోంది. విద్యార్థులకు జ్ఞానార్జన పట్ల ఆసక్తి కలవారికి ఈరోజు చాలా అనుకూలమైంది. చదువు పట్ల కొత్త ఆసక్తి కలుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడానికి ఇది సరి అయిన సమయం. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు వినబడతాయి. కొత్త కోర్సులను ఎంచుకోవడం లేదా నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా లాభపడతారు. మార్గదర్శకత్వం లభిస్తుంది. మీ భవిష్యత్తుకి ఇది పునాది వేస్తుంది. కష్టపడి చదవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇదే మంచి తరుణం. ఈరోజు అనవసరమైన గొడవల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. ఈ రాశి వారికి చిన్నపాటి అపార్థాలు పెద్ద వివాదాలకు దారి తీసే అవకాశం ఉంది. సహనం కోల్పోకుండా ప్రశాంతంగా వ్యవహరించడం ద్వారా వివాదాలు నివారించవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత సంబంధాల్లో వాదనలకు దూరంగా ఉండండి. ఎదుటి వారి అభిప్రాయాలు గౌరవించడం,
లేదా అనవసర తగాదాలు తగ్గుతాయి. మాటలతో కాకుండా చేతులతో మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని ఆలోచించి మాట్లాడండి. శాంతియుత మార్గంలో సమస్యను పరిష్కరించుకోవడమే శ్రేయస్కరం. ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ధ వహించండి. ఈరోజు చిన్నపాటి అనారోగ్య లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. శారీరక మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి అవసరం. సమతుల్య ఆహారం, తేలికపాటి వ్యాయామం ఈరోజు మీకు మేలు చేస్తోంది. బయట ఆహారం తినకుండా జాగ్రత్త పడడం మంచిది. తగినంత నిద్ర, ప్రశాంతవంతమైన వాతావరణం ఆరోగ్యానికి కీలకం. యోగా, ధ్యానం వంటి మానసిక ప్రశాంతతకు దోహదపడే విషయాల్లో ఒక అడుగు ముందుకు వేయండి. మీ ఆరోగ్యం పట్ల పూర్తి అప్రమత్తత అవసరము. భార్యాభర్తల మధ్య అనుబంధం ఈరోజు బలపడుతుంది. ఒకరికొకరు తోడుగా నిలబడి పరస్పర అవగాహనతో వ్యవహరిస్తారు. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తిన వాటిని ప్రేమతో పరిష్కరించుకుంటారు. భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కలిసి కొత్త ప్రణాళికలు వేసుకోవడానికి, భవిష్యత్తు గురించి చర్చించడానికి ఇది సరి అయిన సమయం. మీ బంధాన్ని పటిష్టం చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. ఇద్దరి మధ్య సామరస్యం, అనురాగం వెల్లివిరిసి బంధం మరింత బలపడుతుంది. వైవాహిక జీవితంలో కొత్త ఉత్సాహం, ఆనందం నెలకొంటాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త ఈరోజు మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతుంది. కెరియర్, ఆర్థిక లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక మంచి కబురు రావచ్చు. దూర ప్రాంతాల నుంచి లేదా ఊహించని వారి నుంచి ఈ శుభవార్త అందొచ్చు. ఈ శుభవార్త మీలో ఉత్సాహాన్ని నింపి ముందుకు సాగడానికి ప్రేరణ ఇస్తుంది. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకునే అవకాశం ఉంది. ఇది మీ జీవితంలో ఒక సానుకూల మలుపుకు సంకేతము. మీ ఆనందానికి అవధులు ఉండవు. ఈరోజు ఈ రాశివారు ఒక స్త్రీ కారణంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవచ్చు. సన్నిహితంగా ఉండే ఒక మహిళ వల్ల మీరు అపార్థంతో వ్యవహరించవచ్చు. ఆమె నుంచి వచ్చే మాటలను, సలహాలను మాత్రం జాగ్రత్తగా విశ్లేషించండి. ఆమె ఉద్దేశాలు స్పష్టంగా లేకపోతే దూరంగా ఉండడం మంచిది. అనవసరపు నిందలకు గురి అవుతారు. వ్యక్తిగత విషయాలు ఇందాక చెప్పినట్లుగా ఎవరితోనూ పంచుకోకుండా జాగ్రత్త వహించండి. తొందరపడి ఒకరిని గుడ్డిగా నమ్మకుండా వ్యవహారిక జ్ఞానంతో వ్యవహరించడం, అప్రమత్తంగా ఉంటే ఈ చెడు ప్రభావం నుండి బయటపడవచ్చు. ఈరోజు వీరు ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా దూర ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఈ ప్రయాణాలు కొన్ని శుభ ఫలితాలు ఇవ్వగలవు, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణంలో అనవసర ఖర్చులు, అడ్డంకులు తలెత్తే అవకాశం ఉంది. మీ వస్తువుల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండండి. ప్రయాణానికి ముందు అన్ని ఏర్పాట్లు సరి చేసుకోవడం మంచిది. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోండి. సాధ్యమైనంత వరకు స్వల్ప దూర ప్రయాణాలకు పరిమితం కావడం శ్రేయస్కరం. ఈ రాశివారు ఈరోజు కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రయాణాలకు పరిమితం కావడం శ్రేయస్కరం. ఈ రాశివారు ఈరోజు కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా చిరాకు పడడం, కోపగించుకోవడం వల్ల సంబంధాలు దెబ్బతినొచ్చు. తొందరపాటు నిర్ణయాలు, ఆవేశపూరిత చర్యలు నష్టాలకు దారితీస్తాయి. మీ కోపాన్ని నియంత్రించుకోకపోతే వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో సమస్యలు ఎదురు కావచ్చు. ధ్యానం, యోగా వంటివి మీ మానసిక ప్రశాంతతకు సాయపడతాయి. ప్రతిస్పందించే ముందు ఈ రోజున ఒక్కమారు ఆలోచించండి. ఆలోచించి మాట్లాడండి. సహనంతో వ్యవహరించడం వల్ల చాలా సమస్యలను నివారించవచ్చు. కోపం మీ విజయానికి అడ్డు తగలకుండా చూసుకోండి. ఈ రాశి వారికి అత్తమామల నుంచి ఊహించని ఆర్థిక సాయం అందొచ్చు. ఇది ఏదైనా ఆస్తి వ్యవహారంలో కావచ్చు, ఇతర అవసరాల కోసం కావచ్చు. వారి నుంచి ఒక శుభవార్త వినబడే అవకాశం కూడా బలంగా ఉంది. ఇది కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది. వారి ఆశీస్సులు మీకు లభించి మీ పనులకు అండగా నిలుస్తారు. అత్తమామలతో సంబంధాలు మరింత బలపడి వారి నుంచి మానసిక స్థైర్యం పొందుకుంటారు. వారితో కలిసి ఏమైనా కొత్త ప్రణాళికలు వేసుకునే అవకాశం ఉంది. వారి మద్దతుతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఊహించని విధంగా ఏదైనా ఆర్థిక బహుమతి లభించవచ్చు. లాటరీ లేదా పందెం వంటి వాటిలో విజయం సాధించే సూచనలు ఉన్నాయి. పూర్వీకుల ఆస్తుల నుంచి లేదా పాత పెట్టుబడుల నుంచి లాభాలు అందుకోవచ్చు. ఏదైనా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న చెల్లింపు
మీకు చేరవచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితికి ఊతమిచ్చి స్థిరత్వాన్ని చేకూరుస్తోంది. లభించిన ఈ ధనాన్ని జాగ్రత్తగా ప్రణాళిక వేసుకుని ఉపయోగించుకోవడం మంచిది. ఆర్థికంగా మంచి రోజుగా ఇది నిలుస్తుంది. ఈ రాశి వారికి జీవితంలో ఒక పెద్ద ఊహించని శుభవార్త అందుతుంది. ఇది మీ జీవిత గమనాన్ని మారుస్తుంది. వృత్తిలో పెద్ద పదోన్నతి, దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్న విజయం, వ్యక్తిగత జీవితంలో ఒక గొప్ప నెరవేర్పు కావచ్చు. ఈ వార్త మీ ఆనందానికి అవధులు లేకుండా చేస్తోంది. భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురింపచేస్తుంది. మీ కలలు సాకారమయ్యే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగు కాబోతోంది. ఇది మీ కష్టానికి తగిన ప్రతిఫలితం. కష్టానికి తగ్గ ఫలితం మిమ్మల్ని ఉన్నత స్థితికి చేరుస్తుంది. జీవితంలో కొత్త అధ్యయనానికి నాంది పలికే అద్భుతవంతమైన రోజు ఈ రోజు. ఈ రోజు మీకు ఎన్ని సవాళ్లు, అవకాశాలు, సమస్యలు వచ్చినా ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం మీదే అవుతుంది. సీనియర్ నుంచి మార్గదర్శకత్వం, అడ్డంకులను తొలగించడంలో ఇది సహాయపడుతుంది. ఆస్తి వివాదం ఉంటే చర్చలు ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. యువకులు తమ ప్రాజెక్టుల గురించి అప్రమత్తంగా ఉండండి. పని పూర్వకం ఇస్తుంది. మీ కోపాన్ని నియంత్రించండి. ఇంట్లో కఠినమైన నియమాలు అమలు చేయడం వల్ల ఇబ్బంది తలెత్తొచ్చు. స్నేహితుడు లేదా బంధువు ప్రభావంతో ఈరోజు పెట్టుబడి పెట్టొద్దు. వారు ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు అయితే ఇంకా జాగ్రత్త. అనవసరంగా ఖర్చు చేయవచ్చు. మీరు విజయం మీ కృషిపై ఆధారపడి ఉంటుంది. ఉద్యోగులు సహకరిస్తూనే ఉంటారు. చేయాల్సిందే చేస్తూనే ఉంటారు. పూర్వగతి లభించడానికి పడ్డ కష్టం అంత ఇంత కాదు అన్నట్లు అనిపిస్తుంది. పెట్టుబడి సమాచారాన్ని సేకరించడానికి సమయం కేటాయించండి. తొందరపాటు నిర్ణయాలు నివారించండి. ఇంట్లో వాతావరణం బాగుంటుంది. ముఖ్యంగా ఈ రోజున మాత్రం మౌనంగా ఉండే రోజని గుర్తుంచుకోండి. ఎక్కడ తల వంచాలు, ఎక్కడ తల నెగ్గాలు, మీరు ఆ యొక్క పరిస్థితి గురించి తేటతెల్లంగా అర్థం చేసుకునే పరిస్థితి ఇది. ఇదైతే అనుకోకుండా ఏదో సడన్గా వచ్చేటటువంటి యాదృచ్ఛికమైన పరిస్థితి కాదండి. ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది. ఇది మీ జీవితంలో మీరు బాగా గమనిస్తే మేము చెప్పిన విషయాలు అన్నీ కూడా చాలా దగ్గరగానే ఉంటాయి. మరి దగ్గరగా ఉన్నట్లయితే తప్పకుండా మీకు మంచి విజయం రావాలని, నలుగురిలో మీరు ఇంకా మంచి పవర్ఫుల్గా నిలబడాలని, మీ మాటకు ఎక్కడా భంగం పడకూడదని, పెద్ద స్థాయిలోకి మీరు రావాలని మేము కూడా ఆశిస్తున్నాము. మీరు కూడా ఈ ఒక అక్షరంతో పేరు కలిగిన వ్యక్తి పట్ల అరవకుండా, అతన్ని పెద్ద స్థాయిలో నిందించకుండా మీరు సైలెంట్గా ఉండి అదే అతనికి పెద్ద శిక్షలాగా అనిపించాలి. మీ మౌనంతో వారికి దూరం జరిగి మీ యొక్క స్థితిని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. నిజంగా ఎంత పెద్ద తప్పు చేశారు అనే భావనను విడనాడండి. వెంటనే మీరు వారితో దూరం జరిగి మీ యొక్క పరిస్థితిని మార్చుకోండి. ఇంత చెప్పినా అర్థం చేసుకోకుండా మళ్ళీ వారితో మాట్లాడుతూ స్నేహాన్ని మీరు కొనసాగించిన, బంధాన్ని కొనసాగించిన మీ పరువు ఇంకా దిగజారిపోయే అవకాశం ఉంది. జనాదరణ కూడా మీకు తగ్గిపోతుంది. వీడియో మీకు నచ్చిందని మేము భావిస్తున్నాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని ఆశీర్వదించండి. ధన్యవాదములు.